హస్తినాపురం నుంచి బయలుదేరిన పాండవులను అనుసరించి చాలా మంది బ్రాహ్మణులు కూడా అరణ్యం వైపు వచ్చారు. 14 మంది విశ్వాసపాత్రులైన సేవకులు తమ భార్యలతో సహా రథాలెక్కి పాండవులను అనుసరించారు. చీకటి పడే సమయానికి వారందరూ గంగా తీరంలో ఉన్న ప్రమాణకోటి అనే విశాలమైన వటవృక్షం వద్దకి వచ్చారు. ఆ రాత్రి అందరూ గంగాజలం మాత్రమే సేవించి విశ్రమించారు. మరునాడు ఉదయం యుధిష్ఠిరుడు తనని ఫాలో అవుతూ వచ్చిన వేదవేత్తలకి, బ్రాహ్మణులకి ఇలా చెప్పాడు. నేను సర్వం కోల్పోయి ఉన్నాను. మేమందరం అవమాన భారంతో కృంగిపోతున్నాము, దుఃఖంలో మునిగిపోయి ఉన్నాము. ఈ అడవిలో తండ్రి అవుతున్నాడు. నువ్వు సూర్యుడిని ప్రార్థిస్తే, అతడే దిక్కని ఆరాధిస్తే ఈ సమస్య నుంచి బయటపడతావు అని అన్నాడు. యుధిష్ఠిరుడు గంగా నదిలో స్నానం చేసి అదే నదిలో నిల్చొని సూర్యుడిని శాస్త్రోక్త విధానంలో పూజించాడు. అతడినలా చూసి సూర్యుడు ప్రసన్నుడై అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. వత్స, నీకు 12 సంవత్సరాలు అక్షయమైన ఆహారం ప్రసాదిస్తాను. ఈ రాగి పాత్ర స్వీకరించు. దీనిలో వండిన అన్నాలు ఎన్ని వేల మందికి వడ్డించినా, ఎంత వడ్డించినా అన్నం వస్తూనే ఉంటుంది. అందరి భోజనాలు అయ్యాక ద్రౌపది భోజనం చేస్తుంది. ఆమె భోజనం చేశాక ఆ రోజు ఇంక పాత్ర నుంచి అన్నం రాదు. ఈ విధంగా అతిథులని, నీ పరివారాన్ని పోషించుకో. 14వ సంవత్సరంలో నీ రాజ్యం తిరిగి నీదవుతుంది అని అన్నాడు. యుధిష్ఠిరుడు గట్టుకు వచ్చి ఆ పాత్రలో కొద్దిగా అన్నం వండాడు. అది అక్షయమై పాత్ర నిండిపోయింది. ఎంతమందికి వడ్డించినా అందులో నుంచి అన్నం వస్తూనే ఉంది. విప్రులందరూ భోజనం చేశాక పాండవులు భోజనం చేశారు. ఆ తర్వాత ద్రౌపది భోజనం చేసింది. జూదం వలన కలిగిన పరిణామాలు ధృతరాష్ట్రుణ్ణి బాగా కలిచివేశాయి. ఏదో కీడు జరగబోతుందని అతడి అంతరాత్మ నిత్యం ఘోష పెట్టింది. అది తట్టుకోలేక రాజు విదురుని పిలిచి ఇలా అన్నాడు. విదురా, నువ్వు నీతి, రాజనీతి, ధర్మం తెలిసిన వాడివి. ప్రజలిప్పుడు మా మీద తీవ్రమైన ద్వేషంతో ఉన్నారు. ఈ ద్వేషం పెరిగి మహాగ్ని జ్వాలగా మారి మమ్మల్ని దహించేయకుండా ఆపాలంటే మేమేం చెయ్యాలి? కోపంతో మండిపడుతున్న పాండవులు మమ్మల్ని సమూలంగా నాశనం చేయకుండా వాళ్ళని ఆపడానికి ఏం చేయాలి? అందరి మనసులోనూ మా పట్ల అభిమానం, భక్తి కలగాలంటే మేమేం చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు. రాజా, ధర్మం, అర్థం అంటే అండర్స్టాండింగ్, కామం అంటే డిజైర్, ఈ మూడిటి పురుషార్థాలు సాధించాలి. వీటిలో అర్థాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా అనుష్ఠించాలి. శకుని పాపాత్ముడు. ఆ పాపాత్ముడి ఆలోచనలకి నువ్వు నీ కుమారులు వంత పాడారు. ధర్మాన్ని వదిలేశారు. అధర్మాన్ని ఆశ్రయించి పాండవుల రాజ్యం సంపాదన పొందారు. ఏ రాజైనా క్షేమంగా ఉండాలంటే ఇతరుల సంపాదనని ఆశించకూడదు. పరుల సంపాదనని వక్ర మార్గంలో కైవసం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు. కానీ నువ్వు చూస్తుండగానే ఆ పాపం జరిగింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. శకునిని వదిలిపెట్టేయి. పాండవులని ప్రేమగా ఆహ్వానించు. ఈ భూమండలం అంతటినీ పరిపాలించగల సమర్థుడు యుధిష్ఠిరుడు ఒక్కడే. అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి దుర్యోధనుణ్ణి అతనికి విధేయంగా ఉండమను. నిండు సభ ఏర్పాటు చేసి దుశ్శాసనుడి చేత భీముడికి, ద్రౌపదికి క్షమాపణ చెప్పించు. దుర్యోధనుడు పుట్టినప్పుడే అతన్ని వదిలేయమని నీకు చెప్పాను. ఆ తర్వాత కూడా అనేక సార్లు చెప్పాను. ఇప్పటికైనా దుర్యోధనుడిని నియంత్రించి దుర్మార్గపు పనులు చేయకుండా ఆపగలవేమో ఆపు. లేకపోతే అతన్ని వదిలేయి. నీ వంశం సమూలంగా నాశనం కాకుండా ఉండడానికి ఇదే ఉపాయం. నీ వంశానికి మేలు చేసే ఈ మాటలు నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు. నీకు నా కుమారులంటే ద్వేషం, పాండవుల పట్ల పక్షపాతం ఉన్నాయి. ఆ పక్షపాతంతో మాట్లాడుతున్నావు. కౌరవులు, పాండవులు కూడా నా కుమారులే. కానీ దుర్యోధనుడు నా ఔరసపుత్రుడు. నా శరీరంలో భాగమే నా పెద్ద కొడుకు అయింది. అతన్ని వదిలేమని పదే పదే చెప్తున్నావు. లోకంలో ఎవడైనా తన శరీరాన్ని తానే వదులుకుంటాడా? నేను నిన్నెంతో గౌరవిస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఏమడిగినా నువ్వు కుటిలమైన సలహాలే ఇస్తావు. నా మనసుకి బాధ కలిగించడానికే ప్రయత్నిస్తావు. ఇక నేను ఇది తట్టుకోలేను. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నేనింత చెప్పాక కూడా ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, ఎటైనా పోవాలనుకుంటే పో అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు విదురుడు, అయ్యో, ఈ వంశం సర్వనాశనం అయిపోబోతుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా నివారించలేకపోతున్నాను అని బాధపడి పాండవుల దగ్గరికి బయలుదేరాడు. పాండవులు గంగా తీరం నుంచి పశ్చిమ దిశలో వెళ్లారు. కురుక్షేత్రం దాటారు. సరస్వతి, దృషద్వది, యమునా నదులను సేవించి ఋషులు ఎక్కువగా ఉండే కామ్య కవనం చేరారు.
కొంతకాలం కామ్య కవనంలో గడుపుదామనుకున్నారు. విదురుడు పాండవులు ప్రయాణం చేసిన మార్గాన్ని అనుసరించి అక్కడికి వచ్చాడు. అతన్ని అంత దూరంలో చూసి భీముడు ఇలా అన్నాడు, మనని మళ్ళీ జూదం ఆడడానికి పిలవడానికి ఈయన ఇక్కడికి వస్తున్నాడేమో. ఈసారి పందెం గాయడానికి మన దగ్గర ఆయుధాలు తప్ప ఇంకేమీ లేవు. అవి కూడా శకుని కాజేస్తే ఇక మనం కౌరవుల మీద విజయం సాధించలేము అని అన్నాడు. అప్పుడు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడితో జరిగిన సంభాషణ అంతా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఆ తర్వాత పాండవులతో ఇలా అన్నాడు, పరాక్రమం ఉన్న వివేకవంతుడు ఏం చేయాలో మీకు తెలుసు. అయినా ఒకసారి చెప్పడం నా ధర్మం. అగ్ని వృద్ధి చెందడానికి హోమగుండం, ఆగ్యం మాత్రమే ఉపాయాలు కావు. చిన్న నిప్పురవ్వ కూడా పక్కనున్న గడ్డి, చెత్త కలియడంతో మహాజ్వాల అవుతుంది. అలాగే శత్రు అవమానానికి గురైన పరాక్రమవంతుడు తగిన సమయం కోసం నిరీక్షిస్తూ ఆయుధ సంపత్తిని, మిత్రులని వృద్ధి చేసుకుంటాడు. అటువంటి సహనం, సామర్థ్యం ఉన్నవాడు భూమండలం అంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు అని అన్నాడు. విదురుడు పాండవులతో చేరాడని తెలిసిన వెంటనే ధృతరాష్ట్రుడి గుండెల్లో రాయబడింది. తన తొందరపాటి పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు, విదురుడు సామాన్యుడు కాడు. సౌమ్యంగానే ఉన్న యుద్ధ తంత్రాలు పూర్తిగా తెలిసిన మేధావి. అతడి ఆలోచనని ఎవరూ అందుకోలేరు. అతడి మాటలు ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. అటువంటి వాడు పాండవులతో చేరితే మాకు ప్రమాదమే. పాండవుల పరాక్రమానికి ఇతడి తెలివి తోడైతే వారి ముందు మేము నిలవలేము అని అనుకున్నాడు. రాత్రి పగలు ఇలానే ఆలోచిస్తుంటే అతడి కాళ్ళు చేతులు ఆడడం మానేశాయి. ఒకరోజు అలాగే ఆలోచిస్తూ సభావనంలోకి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ ఆలోచనలు భరించలేక విదురుడిని తీసుకురమ్మని సంజయుని పంపాడు. విదురుడు రాగానే తాను అన్న మాటలకి క్షమించమని ప్రాధేయపడ్డాడు. వెళ్లిపోయాడనుకున్న విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు. దుర్యోధనుడు సహించలేకపోయాడు. కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ఈ విదురుడు మళ్లీ తండ్రి గారి పక్కకు చేరాడు. తండ్రి కూడా ఇతన్ని చాలా ఆనందంగా స్వీకరించాడు. ఇక ఈ దాసీపుత్రుడు ఎలాగో పాండవులను వెనక్కి పిలిపిస్తాడు. మీకు చేతనైతే పాండవులు అరణ్యం నుంచి హస్తినకి రాకుండా ఆపే ఉపాయం ఆలోచించండి. పాండవులే గాని తిరిగి వస్తే నేను అన్నం నీరు వదిలేసి మరణిస్తాను, విషం తింటాను, లేదంటే ఉరేసుకుంటాను, ఆయుధాలతో పొడుచుకుంటాను, అగ్ని ప్రవేశం చేస్తాను, ఎలాగోలాగా ప్రాణమైతే వదిలేస్తాను. కానీ పాండవులు ఆనందంగా ఉండడం, అభివృద్ధి పొందడం మాత్రం నేను చూడలేను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, యుధిష్ఠిరుడు సత్యవ్రతుడు. ఒక్కసారి మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. పాండవులు జూదంలో అంగీకరించిన నియమం పూర్తి కానిదే వెనక్కి రారు. ఆ దురాత్మలు ఆడిన మాట తప్పి వెనక్కి వచ్చినా ఈసారి మరింత భయంకరమైన పందెం పెట్టి జూదం ఆడించి ఓడించి పంపుదాం అని అన్నాడు. దుర్యోధనుడికి ఆ మాటలు నచ్చలేదు. అది గ్రహించిన కర్ణుడు మాట మార్చాడు. మిత్రుడు ఆనందంగా ఉండడానికి పాండవులను మట్టుబెట్టే ఉపాయం చెప్తూ ఇలా అన్నాడు, పాండవులు దుఃఖంలో మునిగిపోయి బలహీనంగా ఉన్నారు. వారి వద్ద యుద్ధానికి తగిన రథాలు గాని ఆయుధాలు గాని లేవు. మనం యుద్ధానికి యోగ్యమైన రథాల్లో సమస్త ఆయుధాలు నింపుకొని అరణ్యంలో పడి తిరుగుతున్న పాండవులని చుట్టుముట్టి వధిద్దాం. ఆ తర్వాత వాళ్ళు ఎవరికీ తెలియకుండా పైలోకంలో అజ్ఞాతవాసం చేసి ఆడిన మాట నిలబెట్టుకుంటారు అని అన్నాడు. ఈ మాట అందరికీ నచ్చింది. యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని చేసిన దారుణాలోచన వ్యాసుడి దివ్య దృష్టికి తెలిసింది. ఆయన వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర, నువ్వు దగ్గరుండి కపట జూదం ఆడించావు. పాండవులని వనవాసానికి పంపావు. ఇంతవరకు చేసిన భయంకరమైన అపరాధాలు, పాపాలు చాలవన్నట్లు ఇప్పుడు పాపాత్ముడు దుర్యోధనుడు పాండవులను వధించడానికి కుట్ర పన్నుతున్నాడు. దుర్యోధనుడే గాని అరణ్యంలో పాండవుల జోలికి వెళ్తే అక్కడ వారి కోపాగ్నికి భస్మమైపోతాడు. ప్రాణాలతో తిరిగి రాడు. 13 సంవత్సరాల తర్వాత జరిగే వంశనాశనం ఈ రోజే జరగనివ్వద్దు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, భగవాన్, మీరు చెప్పిందంతా నిజమే. ఈ జూదం నాకు ఇష్టం లేదు. కానీ ఏమిటో దైవం నా చేత ఇటువంటి పనులే చేయిస్తుంది. దుర్యోధనుడు అవివేకి అని నాకు తెలుసు. అతని ప్రతి ఆలోచన పాపం వైపే వెళ్తుందని తెలుసు. కానీ పుత్ర వ్యామోహంలో అతన్ని త్యాగం చేయలేకపోతున్నాను. మీరే దుర్యోధనుడికి హితబోధ చేయండి, తన బుద్ధి మార్చుకోమని చెప్పండి అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు, మైత్రేయ మహర్షి అరణ్యంలో పాండవులను కలిసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఆ మహర్షిని దుర్యోధనుడికి హితబోధ చేయమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వ్యాసుడు చెప్పినట్టే ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని అడిగాడు. అప్పుడు మైత్రేయ మహర్షి దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, దుర్యోధన,
పాండవులు పరాక్రమవంతులు, మనుషులలో శ్రేష్ఠులు, బలిష్ఠులు. మానవులు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయని భయంకరుడైన కిర్మీరుడు అనే రాక్షసుణ్ణి భీమసేనుడు ఇటీవలే అవలీలగా వధించాడు. అటువంటి వారితో వైరం పెంచుకోకు అని అన్నాడు. మైత్రేయుడు మాట్లాడుతుంటే దుర్యోధనుడు ఆయన మాటల్ని లెక్క చేయకుండా తొడ మీద చేత్తో కొట్టుకుంటూ ఎటో చూస్తూ ఉన్నాడు. మైత్రేయుడికి కోపం వచ్చింది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కోపంలో ఇలా అన్నాడు: నువ్వు చేసిన ద్రోహం వలన భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నా ముందు ఏ తొడనైతే కొట్టావో అదే తొడని భీమసేనుడు యుద్ధంలో గదతో విరగ్గొడతాడు అని శపించాడు. తన కొడుకుని అంత భయంకరంగా శపించవద్దని ధృతరాష్ట్రుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు మైత్రేయుడు, రాజా, నీ కుమారులు పాండవులను వంచకుండా శాంతిపూర్వకంగా ప్రవర్తిస్తే ఈ శాపం దుర్యోధనుడికి తగలదు, లేకపోతే అతడు దీనిని అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కౌరవులు మోసం చేసి రాజ్యం కాజేశారని, పాండవులు మాటకు కట్టుబడి రాజ్యం వదిలి వనవాసానికి వెళ్లిపోయారని లోకమంతా వార్త వ్యాపించింది. ఆ వార్త విని యాదవ శ్రేష్ఠులు, దృష్టద్యుమ్నుడు, ఇతర బంధువులు పాండవులను చూడడానికి కామ్య కవనానికి వచ్చారు. పాండవులని ఆ స్థితిలో చూసి కృష్ణుడికి పట్టరాని కోపం వచ్చింది. అక్కడున్న వీరులందరితోనూ వాసుదేవుడు ఇలా అన్నాడు: దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునుల రక్తం భూదేవి తాగవలసిన సమయం వచ్చింది. మనం వెంటనే సైన్యంతో హస్తిన మీద దాడి చేసి ఆ దుర్మార్గులను వధిద్దాం. ఇతరులను మోసం చేసి వారి సంపద కాజేసి భోగాలు అనుభవించే వాడిని తప్పక వధించాలి. ఇదే మన సనాతన ధర్మం అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని శాంతింపజేస్తూ అతడు పూర్వం చేసిన తపస్సులని సుదీర్ఘంగా వర్ణించాడు. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తనకు తెలుసన్నాడు. కృష్ణుడు కొంత శాంతించాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు: పార్థ, నువ్వు నావాడివి, నేను నీవాడిని. నాకున్నదంతా నీదే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్లే, నీ పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వాడు నా పట్ల కూడా ప్రేమాభిమానాలు చూపించినట్లే. నువ్వు నరుడివి, నేను నారాయణుణ్ణి. మనం నరనారాయణ ఋషులం. మనం ఇప్పుడు ఈ లోకంలో ఈ రూపాలతో ఉన్నాం అని అన్నాడు. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా అవమానాగ్నితో దహించుకుపోతున్న ద్రౌపది కోపావేశంతో కృష్ణుడి ముందుకు వచ్చి నుంచోని ఇలా అంది. అవమానాగ్నితో దహించుకుపోతున్న ద్రౌపది కోపావేశంతో కృష్ణుడి ముందుకు వచ్చి నుంచోని ఇలా అంది: నేను అందరిలాగా తల్లిదండ్రులకు పుట్టిన సామాన్య స్త్రీని కాదు, అగ్నివేది నుంచి ఉద్భవించిన దానిని, పాండవుల ధర్మపత్నిని, నీకు భక్తురాలిని. ఒక దుర్మార్గుడు నన్ను జుట్టుపట్టుకొని నిండు సభలోకి ఈడ్చుకురావటం ధర్మమేనా? అది క్షమించదగిన నేరమేనా? నేను రజస్వలని, అంటే పీరియడ్స్ లో ఉన్నాను, ఏక వస్త్రంలో ఉన్నాను. ఆ వస్త్రం కూడా శుభ్రంగా లేని సమయంలో నన్ను ఒక నీచుడు సభ మధ్యలోకి బలవంతంగా ఈడ్చుకురావచ్చా? ఈ దారుణాన్ని క్షమించవచ్చా? మహావీరులైన ఈ నా భర్తలు అబలనైన నన్ను శత్రువులు అలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. వీరి చేతగాని ప్రవర్తనని ఏమని నిందించాలి? భర్త ఎంత బలహీనుడైనా తన పత్నిని ఇతరుల నుంచి రక్షించి తీరాలి. భర్తగా అది అతడి కర్తవ్యం. అత్యంత బలహీనుడు కూడా తన ప్రాణం ఒడ్డి అయిన భార్యని రక్షించుకుంటాడే. ఇంత బలమున్న ఈ భీమసేనుడు ఏం చేశాడు? ఛీ, ఇతడికి బలముండి ఏం ప్రయోజనం? ఈ అర్జునుడు ఇంత గాంధీవం ధరించి మహావీరుడునని చెప్పుకుంటాడు. ఈ మహావీరుడికి కనీసం భార్యని రక్షించుకోవడానికైనా ఉపయోగపడని పరాక్రమం ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఛీ, ఇటువంటి భర్తల గురించి చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది. నా మీద ఇంత అత్యాచారానికి సాహసించిన దుర్యోధనుడు ఇంకా జీవించే ఉన్నాడంటే వీరి పరాక్రమం వ్యర్థం, వీరి పౌరుషం వ్యర్థం. అయినా ఈ పాండవులు ఏనాడు పరాక్రమం చూపించారు గనుక భీముడికి అతి తీవ్రమైన కాలకూట విషం పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పారేస్తే నోరెత్తకుండా ఊరుకున్నారు. లక్క ఇంట్లో సజీవ దహనం చేయడానికి పూనుకుంటే దానికి నోరెత్తలేదు. ఒక నీచుడు నన్ను నేల మీద పడేసి జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకు వస్తుంటే బొమ్మలలా చూస్తూ ఉండిపోయారు. పౌరుషమున్న వాళ్ళు ఎవరైనా అలా ఊరుకుంటారా? మధుసూదన, నాకు భర్తలు లేరు, పుత్రులు లేరు, బంధువులు లేరు, తండ్రి లేడు, సోదరుడు లేడు, చివరికి నువ్వు కూడా లేవు. ఎందుకంటే సూతపుత్రుడు కర్ణుడు అంతేసి అశ్లీలాలు మాట్లాడుతుంటే నేనలా అవమానాగ్నిలో దహించుకుపోతుంటే మీకెవరికీ గుండెల్లో బాధ కలగలేదు. మీరందరూ ఉన్నా నన్ను బాధించిన దుర్మార్గులు ఇంకా జీవించే ఉన్నారంటే నేను అందరూ ఉన్నా ఎవరూ లేనిదాన్ని అయ్యాను, దిక్కులేనిదాన్ని అయిపోయాను. కృష్ణ, ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా నా రక్షణ బాధ్యత వహించడం నీకు తప్పదు. అందుకు మొదటి కారణం నేను నీకు బంధువుని, రెండవ కారణం నేను అగ్నికుండం నుంచి పుట్టాను, సదా గౌరవించవలసిన దానిని, మూడవ కారణం నేను నీకు నిజమైన భక్తురాలిని, నాలుగవ కారణం నన్ను రక్షించే శక్తి నీకొక్కడికే ఉంది అని చెప్పి ద్రౌపది అందరి మధ్య బోరున ఏడ్చింది.
కృష్ణుడు ద్రౌపదికి ధైర్యం చెప్తూ వచ్చాడు. ఆ విమానం ఒక నగరంలా ఉంది. దానిని ధ్వంసం చేసి వాణ్ణి సంహరించి వచ్చేలోగా ఇంత దారుణం జరిగిపోయింది అని అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు సుభద్రని అభిమన్యుణ్ణి తనతో ద్వారకకి తీసుకువెళ్లిపోయాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుత్రులని తనతో తీసుకువెళ్లిపోయాడు. అక్కడ నుంచి పాండవులు, ద్రౌపది, దౌమ్యుడు ద్వైతవనానికి ప్రయాణమయ్యారు. ఒకరోజు సాయంత్రం పాండవులు ద్రౌపది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ద్రౌపది ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న మాట యుధిష్ఠిరుడితో చెప్తూ ఇలా అంది. మహారాజా, అత్యంత వైభవంగా జీవించిన నిన్ను ఈ స్థితిలో చూస్తుంటే నాకు గుండె విలవిలలాడిపోతుంది. ఇప్పుడు కూడా నీకు కౌరవుల మీద కోపం రావట్లేదా? నీ సోదరులందరూ పరాక్రమవంతులు, ఐశ్వర్యం అనుభవించిన వారు. వారు ఇలా ఏ అలంకారం లేకుండా మృగచర్మాలు కప్పుకొని కూర్చొనుంటే కూడా నీకు కోపం రావట్లేదా? నిజమే, నీకు కోపం రాదు. లోకంలో కోపం రాని క్షత్రియుడు ఉండడు. అసలు క్షత్రియుడు అనే మాటకే దుర్మార్గుల పట్ల కోపం కలిగి ఉండేవాడు అని అర్థం. అటువంటిది ఎంత దుర్మార్గులనైనా సహించడం, ఎటువంటి అవమానాన్నైనా భరించడం తప్ప కోపం తెచ్చుకోని క్షత్రియుణ్ణి నిన్నే చూస్తున్నాను. రాజా, కోపం చూపించవలసిన సమయంలో కూడా శాంతంగా కూర్చునే క్షత్రియుణ్ణి ఎవరూ గౌరవించరు. అందరూ చులకనగా చూస్తారు, హేళన చేస్తారు. హద్దు మీరిన సహనం, క్షమాగుణం ప్రదర్శించడం మంచిది కాదని మన పెద్దలు చెప్పారు. రాజుకి కఠినత్వం లేకపోతే అతడి వలన పరిపాలన సాగదు అని చెప్పింది. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. ద్రౌపది, క్షమ వలన శాంతి వస్తుంది, శాంతి వలన అభ్యుదయం వస్తుంది, క్రోధం వలన శత్రుత్వం వస్తుంది, శత్రుత్వం వలన అనర్థం వస్తుంది. అందుకే భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు శాంతినే కోరుకుంటారు. కోపం మనిషి చేత ఊహించలేని తప్పులు చేయిస్తుంది, పెద్దలని అవమానించేలా చేస్తుంది, ముందు వెనక ఆలోచించకుండా హత్యలు కూడా చేయించేలా చేస్తుంది. కోపం అజ్ఞానులైన బలహీనుల లక్షణం, శాంతం తెలివైన బలవంతుల లక్షణం. నేనక్కడ వదిలేసి వచ్చిన రాజ్యం మీద నాకు హక్కు ఉంది. అది నేను సంపాదించుకున్నది, అది పొందే అర్హత ఉంది. అందుకని నేను శాంతం వహిస్తాను. దుర్యోధనుడికి రాజ్యం మీద హక్కు లేదు. అతను ఆ రాజ్యాన్ని సంపాదించలేదు, అది పొందే అర్హత కూడా లేదు. అందుకనే అతడికి శాంతి లేదు. ఇప్పుడు తన కోపంలో తానే దహించుకుపోతూ ఉంటాడు. నేను పెద్దలు ఉపదేశించే మార్గంలో క్షమాగుణాన్నే ఆశ్రయించి నడుస్తాను అని అన్నాడు. ప్రతి మానవుడికి దయ, సహనం, క్షమ, శాంతి అవసరమని యుధిష్ఠిరుడు, క్షత్రియుడికి కోపం, పగ, పరాక్రమం అవసరమని ద్రౌపది చాలాసేపు వాదించుకున్నారు. మరోపక్క యుధిష్ఠిరుడి మాటలు వింటున్న భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు. ప్రతి మానవుడికి దయ, సహనం, క్షమ, శాంతి అవసరమని యుధిష్ఠిరుడు, క్షత్రియుడికి కోపం, పగ, పరాక్రమం అవసరమని ద్రౌపది చాలాసేపు వాదించుకున్నారు. మరోపక్క యుధిష్ఠిరుడి మాటలు వింటున్న భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు. రాజా, మానవుడు ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలని అనుష్ఠించాలి. వీటిలో ఏదీ సాధించలేని స్థితిలో ఉన్న మనం ఈ అడవిలో పడి ఎందుకిలా జీవిస్తున్నామో చెప్పగలవా? దుర్యోధనుడు ధర్మం వలన గాని, పరాక్రమం వలన గాని మన రాజ్యాన్ని చేజెక్కించుకోలేదు. నువ్వు ధర్మం అంటూ చేతగాని నిర్ణయాలు చేస్తుండడంతో మన రాజ్యం, సంపాదన ఆ నీచుడికి దక్కాయి. మేం నలుగురము నీ ఆజ్ఞని తల వంచుకొని పాటించాం కాబట్టి ఇలా అడవిలో జంతువుల్లా బ్రతకాల్సి వస్తుంది. నీ మాట పాటించి శత్రువులు ఏం చేసినా క్షమించి ఊరుకుంటూ ఉంటే వాళ్ళు మేము చేతగాని వాళ్ళం అనుకుంటున్నారు. ఆ మాటలు గుండెని పిండేస్తున్నాయి. ఈ దురవస్థ అనుభవిస్తూ కాలం గడపడం కంటే వీరుడిలా పోరాడి యుద్ధభూమిలో మరణించడం మేలనిపిస్తుంది. రాజ్యభోగాలు పోయినా కనీసం పుణ్యలోకం లభిస్తుంది. రాజా, కాలం వేగంగా గడిచిపోతుంది. 13 ఏళ్లు గడిచేసరికి మనం జీవించి ఉంటామో ఉండమో తెలియదు. అయినా మనం ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషాల్లో అజ్ఞాతవాసం చేయగలమని అనుకుంటున్నావా? ధర్మశాస్త్రాలు సదా వల్లించి వల్లించి నీ బుద్ధి జడమైపోయింది. అసలు ఇంత క్షమ, ఇంత సహనం ఉన్న నువ్వు క్షత్రియులలో ఎలా పుట్టావో నాకు అర్థం కావడం లేదు. మనం వనవాసం మొదలుపెట్టి 13 నెలలైంది. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. కౌరవుల మీదకి యుద్ధానికి బయలుదేరదాం అని అన్నాడు. యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి ఆ తర్వాత ఇలా అన్నాడు. భీమసేన, నీ మాటలతో నన్ను చాలా హింసించావు. అయినా నువ్వు చెప్పినది నిజమే. నేను అనుసరించిన నీతి వలనే మీ అందరికీ కష్టాలు వచ్చాయి. శకుని కపటంతో జూదమాడుతున్నప్పుడు నేను వెనక్కి తగ్గిపోవాల్సింది. కానీ ఆ జూదం మత్తులో నేను అలా చేయలేకపోయాను. అది సరే, నేను అలా ఒళ్ళు తెలియకుండా పందాలు కాస్తున్నాను. అది నీకు బాధని కలిగించింది, తప్పనిపించింది. నేను మత్తులో ఉన్నానని, అది తప్పని నీకు తెలిసింది కదా. అప్పుడు నువ్వేం చేశావు? ఆ మత్తులో నుంచి నన్ను బయటపడేయడానికి ప్రయత్నించావా? కనీసం హెచ్చరించావా? లేదే. జరిగిపోయిన దానికి నేను బాధ్యుణ్ణి. నేనెవరైనా
ఎవరినీ తప్పుపట్టను. ఏది ఏమైనా రెండోసారి జూదంలో అంతమంది మధ్య సభలో ఒప్పుకున్న మాటలని విడిచిపెట్టలేను. వనవాసం, అజ్ఞాతవాసం తప్పక చేస్తాను. కౌరవులతో యుద్ధం చేయాలనుకునే కోరిక నీ ఒక్కడికే కాదు, మనకందరికీ ఉంది. కానీ సమస్త అస్త్రాలని వశం చేసుకున్న భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థాముడు కౌరవుల పక్షంలోనే ఉంటారు. యుద్ధమే జరిగితే వీరు ప్రాణాలు తెగించి దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తారు. వీరందరినీ జయించకుండా మనం దుర్యోధనుడిని ఏమీ చేయలేము అని అన్నాడు. ఆ మాట విని భీముడు మౌనంగా ఉండిపోయాడు. భీమసేనుడు యుధిష్ఠిరుడు మాట్లాడుకుంటుండగా అక్కడికి వ్యాసుడు వచ్చాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, నీ మనసులో ఉన్న సంశయం నాకు తెలిసింది. భీష్ముడు, ద్రోణుడు గురించి నీ మనసులో ఉన్న భయాన్ని పోగొడతాను అని చెప్పి యుధిష్ఠిరుడిని దూరంగా తీసుకువెళ్లి ఇలా అన్నాడు: నువ్వు నేనే శరణని నమ్మావు, అందుచేత నీకు ప్రతిస్మృతి అనే విద్యని ఉపదేశిస్తున్నాను. దీనిని నువ్వు అర్జునుడికి ఉపదేశించు. అతన్ని ఉత్తర దిశలో వెళ్ళమను. ఈ విద్యకున్న ప్రభావం వలన అతడు అత్యంత వేగంగా వెళ్ళగలడు. ఇంద్ర, రుద్ర, యమ, వరుణ, కుబేరులని ప్రత్యక్షంగా కలుసుకుంటాడు. ఆ దేవతలందరి నుంచి దివ్యస్త్రాలు పొందుతాడు అని చెప్పాడు. యుధిష్ఠిరుడు ప్రతిస్మృతిని బాగా అభ్యాసం చేసి తరువాత అర్జునుడికి ఉపదేశిస్తూ ఇలా అన్నాడు: అర్జున, నువ్వు ఈ విద్యని బాగా సాధన చెయ్యి. ఆ తర్వాత కవచం ధరించి ధనుర్బాణాలు, ఖడ్గం తీసుకొని ఉత్తర దిశకు వెళ్లి ఉగ్రమైన తపస్సు చెయ్యి. దేవతల నుంచి దివ్యాస్త్రాలు సంపాదించి తిరిగిరా అని అన్నాడు. అర్జునుడు ఉత్తర దిశలో బయలుదేరాడు. ప్రతిస్మృతిలో సిద్ధి పొందినవాడు గనుక అతడి మార్గానికి జంతువులు గాని, సర్పాలు గాని, దుష్టశక్తులు గాని అడ్డు రాలేదు. మనోవేగంగా హిమాలయాలని, గంధమాదన పర్వతాన్ని దాటి ఇంద్రకీల పర్వతం చేరాడు. నరసంచారం లేని ఆ ప్రాంతంలో నాయనా అక్కడే ఆగిపో అనే మాట వినిపించింది.